దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనము. మన తండ్రి అయిన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దీవిస్తున్నారు. మన తండ్రి నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు గనక మనము నీతిమంతులముగా, సత్యవంతులముగా, యథార్థవంతులముగా జీవించాలి. ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. దేన మనసు కలిగి, తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. ప్రభువుకు ఇష్టమైన మనసు కలిగి ఉండాలి. నీతి న్యాయ మార్గములలో మనం నడిచినప్పుడు మనం నీతిమంతులముగా అవుతాము. నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు దేవుడు పంపుతాడు. నీతి అనే విత్తనం వేస్తే నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినొందుతారు. నీతిమంతులు శాశ్వతమైన బహుమానము పొందుతారు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.